Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ఈ రోజు రెసిపీ వచ్చేసి పనీర్ బ్రెడ్ రోల్. మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి పనీర్తో ఇలా స్టార్టర్ కానీ స్నాక్ కానీ ఏదైనా అనుకోండి ఇలా చేసి పెట్టారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. ఈ పనీర్ బ్రెడ్ రోల్ పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. దీన్ని ఎవరైనా సరే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ ప్రాసెస్ కోసం బ్రెడ్ రోల్ ఫిల్లింగ్ కోసం బౌల్లో 200 grams పనీర్ తీసుకొని మ్యాష్ చేసుకోవాలి, లేదంటే గ్రేట్ చేసుకున్నా సరిపోతుంది. పనీర్ మొత్తం చక్కగా మ్యాష్ చేసుకున్నాక అందులో 50 grams చీజ్ తురుము వేసుకోవాలి, అంటే పావు వంతు చీజ్ అన్నమాట. ఇందులో 1/2 కప్పు సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, 1 teaspoon గ్రీన్ చిల్లీస్, 1 teaspoon అల్లం తరుగు, 3-4 teaspoon కొత్తిమీర తరుగు, 1/2 teaspoon మిక్స్డ్ హెర్బ్స్, పావు teaspoon డ్రై మ్యాంగో పౌడర్, చిటికెడు చాట్ మసాలా, 1 teaspoon సాల్ట్, 1/2 teaspoon చిల్లీ పౌడర్ అండ్ 1 teaspoon టమాటో సాస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా టోటల్ మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టి కొన్ని శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ యొక్క ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి, అంటే బ్రౌన్ కలర్ ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. అప్పుడే బ్రెడ్ని సరిగ్గా రోల్ చేయడానికి వీలవుతుంది. చూసారు కదా, ఇలా బ్రౌన్ పార్ట్ ఏమీ లేకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వాటర్లో ముంచి తీసి ఇలా చేతితో జాగ్రత్తగా ఒత్తుకుంటూ బ్రెడ్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇప్పుడు పనీర్ స్టఫ్ని కొంచెం తీసుకొని చేతితో ప్రెస్ చేస్తూ రౌండ్గా కానీ ఓవల్ షేప్లో కానీ చేసుకోవాలి. దీన్ని తడిపిన బ్రెడ్లో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలి, లేదంటే మాత్రం పనీర్ స్టఫ్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇలా మీకు కావాల్సినన్ని రోల్స్ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై వద్దు అనుకుంటే మాత్రం ఎయిర్ ఫ్రైయర్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడి ఆయిల్లో బ్రెడ్ రోల్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. వీటిని సెట్ అయ్యేంత వరకు అస్సలు కలపకండి. ఇవి సెట్ అయ్యి పైకి తేలుతున్నప్పుడు టర్న్ చేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ రోల్స్ని ఫ్రై చేసుకొని కేచప్తో సర్వ్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.